చేపట్టిన దర్యాప్తు చాలు, ఇక ఆపండి, లేదంటే అంతు చూస్తాం. మొండిగా ముందుకెళితే నీ పిల్లలు చదివే స్కూల్ తెలుసు. ఇది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు వచ్చిన బెదిరింపు కాల్స్. ఈ కాల్స్ చేసిందెవరు? అంత అవసరం ఎవరికుంది? అకున్కు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ ఎలా సాగుతోందో, సెక్యూరిటీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అకున్ సబర్వాల్ కి వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారం పైన ఇంటెలిజెన్స్ డిఐజీకి అకున్ సబర్వాల్ ఈరోజుతో పాటుగా మొన్న సాయంత్రం కూడా ఒక ఫిర్యాదు చేశారు. తన ఫాదర్కి తన మొబైల్ నెంబర్తో పాటుగా ఇంటి ల్యాండ్లైన్కి మొత్తం 3 కాల్స్ వచ్చాయి. అది ఇంటర్నెట్ విఓఐపి కాల్స్ లాగా ఉన్నాయి. తనతో పాటుగా తన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసంటూ ఆ విఓఐపి కాల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఇదే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న అకున్ సబర్వాల్ ఇంటెలిజెన్స్ డిఐజీకి 2 సార్లు ఫిర్యాదు చేశారు. ముందుగా వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని వెరిఫై చేసుకున్నారు, కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో బిజీగా ఉండడంతో అకున్ సబర్వాల్ దాన్ని వదిలేశారు. చాలా బ్లాంక్ కాల్స్ వస్తుంటాయంటూ కూడా ఆయన వదిలిపెట్టారు. కానీ నిన్న సాయంత్రం వచ్చినటువంటి వాళ్ళ ఫాదర్కి వచ్చినటువంటి కాల్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాతనే ఇంటెలిజెన్స్ డిఐజీకి ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ యొక్క దాదాపు 3 కాల్స్ వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి వచ్చాయి వెరిఫై చేయాలంటూ కూడా డీజీపీ అనురాగ్ శర్మ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సైతం దీనికోసం ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ప్రస్తుతం కాల్ అనాలిసిస్ జరుగుతుంది. ఎవరికి ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, ఆ కాల్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయా లేకపోతే వేరే దేశం నుంచి వస్తున్నాయా? అకున్ సబర్వాల్ ఇంటెలిజెన్స్ డిఐజీకి చెప్పినటువంటి విషయం, కొంతమంది ఆఫ్రికన్ లాంగ్వేజ్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది ఏ లాంగ్వేజ్ అనేది తాను కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ దాని ఓవరాల్ సారాంశం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. దీన్ని డీకోడ్ చేయాలంటూ కూడా ఆయన డిఐజీ ఇంటెలిజెన్స్ కోవడంతో డీజీపీ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్ మాత్రం ఒక టీంని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదంతా కూడా డీకోడ్ చేస్తున్నారు. ఆ కాల్స్కి సంబంధించినటువంటి అది ఎందుకంటే వాయిస్ కాల్ కాబట్టి దాన్ని ఇంటర్నెట్ బేస్డ్గా జరగాల్సి ఉంటుంది. ఆ ఇంటర్నెట్ బేస్డ్గా ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, వాటికి సంబంధించిన వివరాలను కూడా వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ ఆధారాలతో సహా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తే వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. లేదు వేరే దేశం నుంచి ఏమైనా వచ్చుంటే మాత్రం అవసరమైతే ఆ ఐపీ అడ్రస్ ద్వారా కనుక్కొని అవసరమైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ద్వారా కావచ్చు, మిగతా వాళ్ళ ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తామని మాత్రం రాష్ట్ర డీజీపీ తెలిపారు. దాంతోపాటుగా అకున్ సబర్వాల్కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయనకు కావాల్సినంత భద్రత ఇప్పటికీ ఉంది. అవసరమైతే భద్రత పెంచడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా డిఐజీ హోదాలో ఉన్నటువంటి అకున్ సబర్వాల్కి భద్రత ఇప్పటివరకు అయితే కరెక్ట్గానే ఉంది. ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకా భద్రత పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఏ రకంగా కాల్స్ వచ్చాయి, అది నిజంగా బయట నుంచి వచ్చినట్టు కాల్సా లేకపోతే ఇక్కడ హైదరాబాద్లోనే ఎవరైనా ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా చేస్తున్నారా, ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైన టీం ప్రస్తుతం ఈ పని మీద ఉంది. అకున్ సబర్వాల్కి భరోసా ఇచ్చారు డీజీపీ. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ కేసులో వెనకడుగు వేసేది లేదు, ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా ముందుకే వెళ్తాం, హైదరాబాద్లో డ్రగ్స్ లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశం అనే విషయాన్ని మాత్రం డీజీపీ అనురాగ్ శర్మ కూడా కొద్దిసేపు క్రితమే తెలిపారు. అకున్ సబర్వాల్కి ఎటువంటి ఇబ్బంది లేదు, భద్రతను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం, ఆయనకు అవసరమైతే భద్రతను పెంచుతామని కూడా అనురాగ్ శర్మ తెలిపారు. విజయ్, అకున్ సబర్వాల్ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ సెక్యూరిటీని పెంచారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏ స్కూల్స్కి వెళ్తున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ కూడా చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు కూడా భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది కదా. అకున్ సబర్వాల్ ఉండేది కూడా ఐపీఎస్కి సంబంధించినటువంటి విస్పర్ వ్యాలీలో ఉంటాడు. ఐపీఎస్ క్వార్టర్స్ కాబట్టి చాలా పెద్ద ఎత్తున భద్రత ఉంటుంది, అక్కడికి ఎవరిని కూడా అనుమతించారు. కానీ ఈ కాల్స్ నేపథ్యంలో కొంత సెక్యూరిటీ టైట్ చేశారు. ఆయనకి ఇప్పటికే డిఐజీ క్యాడర్లో ఉన్నటువంటి అకున్ సబర్వాల్కి ఇంటి దగ్గర కూడా సరైన సెక్యూరిటీ ఉంది. దాంతోపాటు ఆఫీస్కి వచ్చే మార్గంలో కూడా ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్కార్ట్గా కూడా ఉన్నారు. కానీ ఈ బెదిరింపు కాల్స్ ఏవైతే వచ్చాయో అది నిజంగా బయట నుంచి వస్తే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఎంటైర్ ఈ డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్కి ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలున్నాయి. చాలా కాలం వరకు అబ్రాడ్లో ఉండి ఈ యొక్క మొత్తం ఈ డ్రగ్ రాకెట్ నడిపాడు. కాబట్టి ఈ వ్యవహారంలో ఎవరైనా వేరే కంట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా, వేరే ముఠా ఏదైనా అకున్ సబర్వాల్ని టార్గెట్ చేసిందా అనేది ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. లేదు హైదరాబాద్ బేస్డ్గా ఎవరైనా చాలామంది కెల్విన్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇంకా బయటనే ఉన్నారు, అటువంటి వ్యక్తులు ఏమైనా టార్గెట్ చేశారా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారా, ప్రస్తుతం వెరిఫై చేస్తుంది ఇంటెలిజెన్స్ టీం. ఆ తర్వాత పూర్తిగా ఎవరు చేస్తారనేది బయటకు వస్తుంది. అప్పటి వరకు కూడా భద్రతను మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నాకనే అక్కడికి భద్రత అవసరమైతే పెంచుతామనే విషయాన్ని కూడా అటు డీజీపీ తెలిపారు. ఆయనకు ఇప్పటివరకు సఫిషియెంట్గా ఉంది, కానీ ఇంకా అవసరం అనుకుంటే నిజంగా ఆయన
థ్రెట్ ఉందని చెప్పి కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైతే వెరిఫై చేస్తాం 2-3 డేస్లోనే. ఆ తర్వాత భద్రతను పెంచుతాం. ఇంటి దగ్గర ఐపీఎస్ క్వార్టర్స్ కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు, అక్కడికి ఎవరు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ కూడా భద్రతను పెంచారు, నిఘా పెంచారు. ఎక్సైజ్ కార్యాలయం దగ్గర కూడా సరైన రీతిలో లోకల్ పోలీసులు కూడా ఇప్పటికే ఎస్కాట్ ఇస్తున్నారు. దాంతోపాటుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున సిబ్బంది ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా కొంతమందిని అకున్ సబర్వాల్కి ఎస్కాట్గా అయితే ఇచ్చారు. సెక్యూరిటీ యాంగిల్లో మాత్రం వెనుకడుగు వేసేది లేదు. అకున్ని ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు మాత్రం రాష్ట్ర డీజీపీ అయితే తెలిపారు. ఎస్, అది బెదిరింపు కాల్స్ పై విచారణ అయితే కొనసాగుతోంది. అండ్ అకున్ సబర్వాల్కి తగిన సెక్యూరిటీ ఇప్పటికైతే ఉంది. అండ్ ఎవరైతే కాల్స్ చేశారో ఆ కాల్స్ చేసిన వారు ఏం మాట్లాడారో దాన్ని డీకోడ్ చేసే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు.